మనిషి జీవితంలో బాల్యం అనేది ఒక అపురూపమైనది. ఈ అపురూపమైన బాల్యాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంతో, ఆటపాటలతో, చదువు నేర్చుకునే విధంగా చేస్తే జీవితాంతం వారు ఒక దృఢంగా తయారయ్యి భవిష్యత్తులో రాణించే అవకాశాలు ఉంటాయి. మరి అలా కాకుండా పుస్తకాలతో ముడిపెట్టి కార్పొరేట్ స్కూళ్ళకు పంపించి ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్ళకు లక్షల డొనేషన్లు కట్టి మీరు బస్సులు ఎక్కించి టిఫిన్లు ఇచ్చి పంపిస్తే పిల్లలు అతి కష్టం మీద స్కూల్కి వెళ్ళడానికే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు అదేవిధంగా మధ్యలో వెళ్ళేటప్పుడు తింటున్నారు, వచ్చేటప్పుడు స్నాక్స్ తింటున్నారు బస్సులోనే. వీలైతే బస్సులోనే అలసిపోయి మెడలోంచి నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళ బాల్యం అనేది మసకబారకుండా ఆనందంగా ఎట్లా ఉంటుంది? కాబట్టి నేను కోరుకునేది ఒక్కటే, మీ దగ్గరలో ఉన్నటువంటి బడ్జెట్ స్కూళ్ళు 4-5 స్కూళ్ళను ఎంక్వైరీ చేయండి, లేదా కాలనీలో మంచిగా పేరున్నటువంటి స్కూల్లో వేసుకోండి. తద్వారా మీరు బడ్జెట్ స్కూళ్ళను ప్రోత్సహించిన వారు అవుతారు. అంతేకాకుండా మీ పిల్లల బాల్యాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళు అవుతారు. ఒక సీనియర్ టీచర్గా నేను గమనించిన ఈ విషయాన్ని మీరు అందరితో షేర్ చేయాలనిపించింది, అందుకే షేర్ చేశాను. ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోలు ఇక ముందు కూడా నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అండి. ఇట్లు బీరం శ్యామ్.